అరెస్టైన నేతలను జగన్ పరామర్శించడంపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు. జగన్ ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయం జగన్తోనే ప్రారంభమైందన్నారు. వైసీపీ హయాంలో అశోక్ గజపతిరాజు లాంటి వారిపైనే కేసులు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను బయటకు రాకుండా అడ్డుకున్నారని సీఎం రమేష్ గుర్తు చేశారు. వైసీపీ హయాంలో ఇబ్బందులు పడిన వారి లిస్ట్ జగన్కు పంపిస్తానన్నారు. నేడు జగన్, వైసీపీ నాయకులు రోడ్లపై తిరుగుతున్నారంటే సీఎం చంద్రబాబు ఇచ్చిన స్వేచ్ఛ కారణమన్నారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 2-3 నెలలుగా ముఖ్యంగా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆయన పెట్టే ప్రెస్ మీట్లు మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రానికి ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే ఆలోచన చేసేవారు. చాలా సార్లు మేము గుర్తు చేశాం, సార్ మనకు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఫలానా నాయకుడు అపోజిషన్ పార్టీలో మనకు చాలా అన్యాయం చేశాడు, చాలా ఘోరంగా మాట్లాడినాడు అని చెప్తే గుర్తు చేస్తే కూడా ప్రజలకు ఏ విధంగా మెలి చేయాలా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు, మీ మైండ్ కూడా మార్చుకోండి మాకు చెప్పేవాడు. నీలాంటి కక్ష సాధింపు మనిషి కాదు చంద్రబాబు నాయుడు గారు. 2014లో 19లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు లేవు. దాని తర్వాత 19లో మీకు ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి 151 సీట్లు ఇచ్చి 22 మంది పార్లమెంట్ మెంబర్లు ఇస్తే మీరు ఏం చేశారు? అశోక్ గజపతిరాజు లాంటి వారిని కేసులో ఇరికించి వారి ట్రస్ట్లో మార్చేసి ఎవరిని ట్రస్ట్లోకి తీసుకొచ్చారు?